शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तं वास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా రాశి ఫలాలకు స్వాగతం. ప్రతి వారంలాగా ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వారం రాశి ఫలాలు చూసే ముందు గ్రహస్థితి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మేషరాశిలో బృహస్పతి, అలాగే చంద్రుడు వచ్చేసి కుంభ, మీన, మేష, వృషభ, మిథునాల్లో సంచరిస్తున్నాడు. కేతు వచ్చేసి కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కుంభరాశిలో శని, కుజులున్నారు. ఇక శుక్ర, రాహు, రవి, బుధులు నలుగురు కూడా మీనరాశిలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, అలాగే 6వ స్థానంలో కేతువు, ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. తృతీయంలోకి కూడా వెళ్తున్నాడు వారాంతంలో. ఇక శని, కుజులు కూడా ఏకాదశంలో ఉన్నారు. ద్వాదశంలో రాహు, శుక్రుడు, రవి, బుధులు 4 గ్రహాలు కూడా ద్వాదశంలో ఉన్నాయి. మరి ఇందులో మనం చూసుకుంటే శుక్ర, శని, కుజులు ఇద్దరు కూడా శుభులుగాను, మిగిలిన 4 గ్రహాలు అంటే శుక్రుడు, రాహు, దాంతోపాటు బుధుడు కూడా, అలాగే రవి కూడా అందరూ కూడా పాపులుగా ఉన్నారు. ఇక బృహస్పతి జన్మంలో ఉండడం కొంత శుభుడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్రాధిపతి జన్మస్థానం నుంచి ఏకాదశంలో ఉండడం కొంత శుభయోగాన్ని ఇస్తాడు. ఆత్మస్థైర్యం పెంచడం, ప్రతి దానిలో కూడా కొంత పట్టుదలతో ముందుకు అడుగు వేయడం, నిర్ణయాలు తీసుకోవడంలో నిస్సందేహంగా ఉండడం, కొంత ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో ధనాధిపతి శుక్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల అధిక ధన వ్యయాలు, ఊహించని ఖర్చులు రావడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక ప్రణాళిక సరిగ్గా సిద్ధం చేసుకోండి, లేదా కొంత రుణాలు తేయాల్సి రావడం, కొంత ఇబ్బందులు కలగడం అయితే జరుగుతుంది. ఇక కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. తృతీయాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండడం వల్ల దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు, కుటుంబంలో అధిక ధన వ్యయాలు, ఊహించని సమస్యలు అయితే కొంత కుటుంబంలో కలిగే అవకాశం ఉంది. వాదోపవాదాలు, మాట పట్టింపులు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా వార ప్రారంభంలోనూ వారాంతంలోనూ ఉపయుక్తంగా ఉంటాయి. వారం మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆశించినంత గొప్ప ఫలితాలు రాకున్నా సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చదువు యందు ఏకాగ్రత, శ్రద్ధ పెంచుకోవడం మంచిది. రుణ బాధ కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. కొత్త రుణాలు తీసుకోవడం, ఊహించని ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చుల వల్ల, అనవసరమైనటువంటి వ్యయాల వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం అయితే గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలతో పాటు శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తుల కొనుగోలు ఇవన్నీ కూడా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా అష్టమాధిపతి కుజుడు ఏకాదశంలో ఉండడం వల్ల సామాన్యమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవడం మంచిది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే శుభ యోగాన్ని సూచిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు విజయాన్ని సాధిస్తారు.
అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, ఆశించినంత విజయాలు దక్కకపోవచ్చు. ఇక వ్యాపార రంగంలోని వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా ద్వాదశంలో 4 గ్రహాలు ఉండడం వల్ల కొంత ఇబ్బందులు సూచిస్తున్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం, ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పాఠనం చేయండి. అలాగే నవగ్రహ పాశుపత అభిషేకం వీలైతే చేయించుకోండి. దాదాపు 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈ నవగ్రహ పాశుపతం చేసుకోవడం వల్ల ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని ప్రతినిత్యం దర్శిస్తుండండి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే, రాశిరీత్యా పంచమ కేతువు, దశమ స్థానంలో శని, కుజుడు, అలాగే చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో కూడా ప్రవేశిస్తున్నాడు వారాంతంలో. అలాగే దశమంలో శని, కుజులు కూడా ఉన్నారు. ఏకాదశంలో రాహు, రవి, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు ఉన్నాయి. ద్వాదశంలో బృహస్పతి ఉన్నాడు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి కొంత శుభ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఏదైనా రాష్ట్రాధిపతి రాహు సాంగత్యం వల్ల స్నేహితులు కానీ దుష్ట సాహసాల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి స్నేహం వల్ల ఊహించని ఇబ్బందులు కలగడం, వాటి వల్ల మనస్తాపానికి గురవడం అయితే జరుగుతుంది. ఆత్మస్థైర్యం అనేది బాగున్నప్పటికీ కూడా అనవసర నిర్ణయాలు, అనవసరమైనటువంటి ముందడుగులు కొన్ని ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. విదేశీ ద్రవ్య ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సమస్యలన్నా కూడా వాటికి ఆర్థిక పరిష్కారం అయితే దొరుకుతుంది. దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. వారాంతంలో కొంత కుటుంబంలోని వ్యక్తులతో వాదోపవాదాలు, ఊహించని మార్పులు అయితే జరుగుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. దగ్గర వ్యక్తులకు అనారోగ్యం సూచిస్తుంది. స్థిరాస్తుల విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెడతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే వైద్య రంగానికి, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, అలాగే అత్తారు భార్య వైపు నుంచి కొంత ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది, కానీ తీవ్రమైన ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఆరోగ్య నిమిత్తము ధన వ్యయం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం అయితే జరుగుతాయి. మీకు తల్లిదండ్రుల నుంచి ఎప్పటి నుంచో రావాల్సినటువంటి కోర్టు వ్యవహారాల్లో ఉన్న స్థలాలు వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రక్షణ రంగాలకు, సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించిన ఉద్యోగులు విశేషంగా రాణిస్తారు. అలాగే వ్యాపార రంగంలోని వారు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు మాత్రం విశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. విదేశీ ద్రవ్య ప్రాప్తి, విదేశీ ధనలాభం అనేది కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఏకాదశంలో 4 గ్రహాలు ఉండడం వల్ల మీరు ఊహించినటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబపరమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులు ఉండే అవకాశం సూచిస్తుంది. ఈ
వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితం. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో కేతువు, అలాగే నవమ స్థానంలో శని అంగారకుడు, అలాగే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి నవమ దశమ ఏకాదశ ద్వాదశాల్లో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో రాహువు, రవి, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు ఉన్నాయి. ఏకాదశంలో బృహస్పతి ఉన్నాడు. మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా అన్ని గ్రహాలు శుభస్థానాల్లో ఉండడం వల్ల విశేషమైనటువంటి అనుకూలమైన వారంగా ఈ వారాన్ని సూచించవచ్చు. సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే ఎన్ని సమస్యలున్నా కూడా వాటిని సులభంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. మానసికంగా దృఢంగా ఉండడం, ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. ఊహించని ధనప్రాప్తులు కలుగుతాయి. వారాంతంలో కొంత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వార ప్రారంభం నుంచి కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సానుకూలత, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు, పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, వ్యాపారంలో పెట్టుబడులు ఇవన్నీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాపార పెట్టుబడులు పెట్టే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే స్థానచలనాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకు ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. విద్యార్థులతో పాటు సంతానపరమైన విషయంలో సంతానానికి ఆరోగ్య సమస్యలు కొంతవరకు సూచిస్తున్నాయి. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. పూర్వీకుల నుంచి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా సమస్యలు ఉండకున్నను ఏదో రకమైన వైద్య సేవ తీసుకోవాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. ఇక దాంతోపాటు ఉద్యోగపరమైన విషయాల్లో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా వైద్య రంగానికి, బిజినెస్ మేనేజ్మెంట్ ఉద్యోగస్తులకు చాలా విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఇక దాంతోపాటు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశంలో స్థిరపడాలనుకుంటే ఇది ప్రస్తుతం మిథున రాశి వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ద్రవ్యాన్ని కూడా పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తి కలిగే అవకాశం కూడా ఈ మిథున రాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. నవగ్రహ దేవాలయానికి 19 మార్లు ప్రదక్షిణ చేయండి. ఏదైనా ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అష్టమ శని, కుజ, చంద్రులు ఉన్నారు. అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో చంద్ర సంచారం ఉంది. అలాగే శని, కుజులు అష్టమంలో ఉండడం, నవమ స్థానంలో రాహువు, రవి, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు ఉన్నాయి. దశమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కర్కాటక రాశి వారికి ఒక శని మినహా మిగిలిన గ్రహాలన్నీ శుభయోగాన్ని ఇస్తున్నాయి. ఏదైనా కూడా రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల వార ప్రారంభంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంత ఆర్థికపరమైన విషయాల్లో కానీ, సామాజికపరమైన విషయాల్లో కానీ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక పురోభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయి. దగ్గర వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు ఏమంటే విజయాలు సాధిస్తారు.
స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం లాంటివి చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా వాహనాలు, లగ్జూరియస్ గూడ్స్ ఏవైనా ఉంటే అవి కూడా ఎక్కువగా వాటి యందు ఆసక్తి ఎక్కువగా ఉండడం, వాటిని కొనడం చేస్తారు. వ్యాపార పెట్టుబడులు పెడతారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా పంచమాధిపతి అష్టమ స్థానంలో శని సాంగత్యం పొందడం వల్ల చెడు సహవాసాల వల్ల, చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల చేయాలనుకున్న పని విద్య యందు కొద్దిగా వెనకబడడం ఇవి జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కొంత ఏకాగ్రత పెంచుకోవడం అనేది చాలా అవసరం. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక ఆ అష్టమ శని సంచారం, కుజుడి సంచారం వల్ల నరాలకు, రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, కండరాల నొప్పులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఊహించని సమస్యలు అనేటివి ఆరోగ్యంలో కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు వార ప్రారంభంలో చంద్రుడు శని కలవడం వల్ల రక్తంలో కొంత ఇన్ఫెక్షన్స్ రావడం, కొంత ఇబ్బంది కలగడం అయితే ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పూర్వీకుల నుంచి స్థిరాస్తులతో పాటు తల్లిదండ్రుల ఆర్థిక సహాయం అనేది కూడా మీకు అందే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం. విదేశాలలో ఉద్యోగ ప్రాప్తి, ముఖ్యంగా విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు విశేషంగా రాణిస్తారు. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఊహించని ధన ప్రాప్తితో పాటు ఊహించని విషయాలు జరిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగతమైన ఖర్చులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపారవేత్తలకు కూడా మంచి అనుకూలత ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఏదైనా సమాజంలో గౌరవ మర్యాదలు కొంత పెరిగే అవకాశం, కొంత మీ మాట చెల్లుబాటు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే శనికి తైలాభిషేకం చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ తంబూతం తమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితం. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, సప్తమ స్థానంలో శని, కుజులు ఉన్నారు. అలాగే చంద్రుడు సప్తమ, అష్టమ దశమాల్లో సంచరిస్తున్నాడు. అష్టమ రాహు, రవి, శుక్రుడు అలాగే బుధుడు ఉన్నారు. ఇక నవమంలో బృహస్పతి. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వ్యక్తిగత జాతక విశ్లేషణ కూడా చేసుకోండి. ప్రతిసారి నెగిటివ్, ప్రతిసారి పాజిటివ్ అనేది ఉండదు. వ్యక్తిగత జాతకం వల్ల కూడా కొంత ఉంటుంది. రాశి ఫలాలు అనేటివి తాత్కాలికంగా కొంతవరకు మనకు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సింహరాశి వారికి చూసుకుంటే రాష్ట్రాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థాన సంచారంలో ఉన్నాడు. అయితే ఈ అష్టమంలో 3 గ్రహాలతో కలిసి ఉండడం వల్ల సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పని చేయాలన్నా కూడా ఒక నిరాసక్తత, పని యందు శ్రద్ధ లేకపోవడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం, లేదంటే ఎంత శ్రమించినా పని కాలేదని ఒక ఆలోచనలో ఉండడం అయితే ఉంటారు. అలాగే ఆరోగ్యం కూడా కొంత సహకరించకపోవచ్చు. ఆర్థికపరమైన విషయాలు కూడా మిశ్రమంగా ఉంటాయి. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఏదో ఒక సమస్య ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో వాదోపవాదాలు, కలహాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కొంతవరకు కలిసి వస్తాయి. వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్య, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక విద్యారంగానికి సంబంధించి గవర్నమెంట్ జాబ్ కోసం ఎంట్రన్స్ టెస్టులు రాసే వాళ్ళు కూడా మంచి విజయాలు సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే కొంత
అనవసరమైనటువంటి చర్చలు ఇంట్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికరంగా చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారికి అష్టమంలో 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా రాహు, దాంతోపాటు రవి, బుధులు, శుక్రులు వీళ్ళందరూ కూడా 4 గ్రహాలు ఉండడం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా తలెత్తే అవకాశం ఉంది. రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే నేత్రాలకు తలకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా నడపండి. తొందరపాటు నిర్ణయాలు కొద్దిగా వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దాంతోపాటు ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. అయితే అష్టమంలో దశమాధిపతి ఉండడం వల్ల ఉద్యోగంలో చికాకులు కూడా అధికంగానే ఉంటాయి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా కొంత ఆలస్యం కావడం, దానివల్ల మీరు సమాజంలో ఉన్న పేరు కొద్దిగా ఇబ్బంది పడడం అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి పరాజయాలు దక్కే అవకాశం ఉంది. ఆ విషయంలో కొద్దిగా నిరుత్సాహం అనేది కలుగుతుంది. ఇక దాంతోపాటు వ్యాపార రంగంలోని వారికి, చేతి వృత్తుల వారికి, అలాగే అనేక రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి పరిస్థితే ఉంది. అంత అద్భుతంగా ఉండకపోవచ్చు. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగత ఖర్చులు కానీ ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ద్వాదశాధిపతి చంద్రుడు 7, 8, 9, 10 స్థానాల్లో సంచరించడం వల్ల ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు సూర్యుడికి గోధుమలు దానం ఇవ్వండి. మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి, కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మకేతువు 6వ స్థానంలో, శని, కుజులున్నారు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక 7వ స్థానంలో రాహు, రవి, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. ఇక అష్టమంలో బృహస్పతి. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ఇంకా కొంతకాలం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు 3 గ్రహాలతో కలిసి సప్తమంలో ఉన్నాడు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం, వాటిలో తడబాట్లు, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా మీ మీద ఉంటుంది. అంటే మీరు నిర్ణయం తీసుకునే ముందు బయట చెప్పిన వాళ్ళ నిర్ణయాలకు తలవంచాల్సి వస్తుంది. అలాంటి స్థితి వల్ల మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వాటి వల్ల ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది. వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, లేదంటే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యయాలు, వాటి వల్ల చికాకులు కలుగుతాయి. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక విద్యార్థులకు కూడా మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య విద్యార్థులకు కానీ, లేకపోతే రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కానీ విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యార్థులు కొత్త అధ్యయనాలు చేసుకోవడానికి ముందడుగు వేస్తారు. ఈ రాశి వాళ్ళు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం, కుటుంబంలో ప్రశాంతత. సప్తమంలో 4 గ్రహాలు ఉండడం వల్ల బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, ఆర్థికపరమైన సమస్యలు కుటుంబంలో కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్న రోగబాధ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఊహించని అనారోగ్య సమస్యల వల్ల కొంత చికాకు, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలిస్తుంది. రాజకీయ నాయకులకు విజయాలు దక్కే అవకాశం కొద్దిగా తక్కువగా ఉంది. ఊహించని ఫలితాలు వస్తాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలోని వారు కొంత సామాన్యమైనటువంటి లాభాలతో ఉంటారు.
చేతి వృత్తుల వారు కానీ వ్యవసాయదారులకు కానీ మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు వారాంతంలో కలిగే అవకాశం సూచిస్తుంది. ఖర్చులు అయితే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాల వల్ల చికాకులు కూడా కలిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని కుజులున్నారు. చంద్రుడు వచ్చేసి 5, 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక 6వ స్థానంలో రాహు, రవి, బుధుడు, శుక్రుడు ఉన్నారు. 7వ స్థానంలో బృహస్పతి, ద్వాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం, 3 గ్రహాలతో కలిసి ఉండడం వల్ల మానసిక శారీరక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మానసిక సంఘర్షణతో పాటు కొంత స్వాభిమానంతో నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటుతనం లేదంటే అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం చేస్తారు. కొంత ఇబ్బంది పడుతూ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కొంత అనుకూలత ఉంటుంది. ఊహించని ధనం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానపరంగా ఆర్థిక అనుకూలత కొద్దిగా కలుగుతుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక సంబంధమైనటువంటి విద్యార్థులు మంచి విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలకు, అనేక రకాల కంప్యూటర్కు సంబంధించిన రంగాలకు సంబంధించిన విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఊహించని ఖర్చుల వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, రుణాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. స్థిరాస్తులకు అలాగే ఉద్యోగ విషయంలో చూసుకున్నట్టయితే ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగంలో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. వారాంతంలో మాత్రం ఊహించని ఖర్చులు, ఉద్యోగంలో పని ఒత్తిడి, చికాకు కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యవసాయ రంగం కానీ చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఆశించిన దానికంటే ఎక్కువ ధనప్రాప్తి కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఊహించని ఖర్చులు, ఊహించని చికాకుల వల్ల కొంత మనస్తాపానికి గురయ్యే అవకాశం సూచిస్తుంది. అలాగే ద్వాదశంలో కేతు సంచారం వల్ల ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, అలాగే ఏదైనా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించడం అయితే చేస్తారు. దానివల్ల కొంత మానసికంగా ప్రశాంతత పొందే అవకాశం ఉంది. అలాగే ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పఠనం చేసుకోండి, దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే కుంకుమార్చన చేయించండి, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో కుజ శనులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. పంచమంలో రాహు, రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. 6వ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి 4వ స్థానంలో ఉండడం వల్ల కొంత మానసిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళతో తాను అనుకూలంగా పని చేయించుకునే అవకాశం ఉంది. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో
కొంత స్థిరత్వం కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆశించిన సమయంలో ధనప్రాప్తి ఆలస్యం కావడం వల్ల రుణ బాధ అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించి అలాగే వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. పంచమంలో 4 గ్రహాలు ఉండడం వల్ల విద్యార్థులకు స్నేహితుల వల్ల కానీ, చుట్టూ ఉన్న వాళ్ళ కానీ వారి విద్యకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. స్నేహితులతో కానీ బంధుమిత్రులతో కానీ కొంత అప్రమత్తంగా ఉండని, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకపోవడం విద్యార్థులు మంచి విషయం. లేదంటే ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, కుటుంబంలో ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, నరాలకు, కండరాలకు, తలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఏదైనా కుటుంబంలో తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసేవారికి కొంతవరకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించవచ్చు. ఆకస్మిక ధన లాభాలు కూడా సూచిస్తున్నాయి. ఊహించని ఖర్చులు, ఊహించని ధన వ్యయాల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపార రంగాల వారికి కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. వ్యవసాయదారులకు, చేతివృత్తుల వారికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. అలాగే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, కుజులున్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. చతుర్థంలో శుక్రుడు, అలాగే రాహువు, బుధుడు, రవి ఉన్నారు. పంచమంలో బృహస్పతి, దశమంలో కేతువు. ఇక దాంతోపాటు ఈ గ్రహాలన్నీ కూడా ధనస్సు రాశి వారికి కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత మధ్య సూచిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి పంచమంలో ఉండడం వల్ల సానుకూల వాతావరణం ఉంటుంది. మానసిక ప్రశాంతత, నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వము, ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి, అనుకూలత సూచిస్తున్నాయి. అలాగే ఊహించని ధనప్రాప్తి కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, అలాగే పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కోర్టు వ్యవహారాల్లో ఉంటే అవి కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువుల యందు ఆసక్తి ఉంటుంది. వాహనాలు కొనడం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ వీటి మీద ఆసక్తి ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త విద్యా ప్రయత్నాలను కూడా అనుకూలిస్తాయి. అలాగే ఉత్తమ విద్య కోసం ప్రయత్నం చేసేవారు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. అలాగే సంతానపరమైన విషయంలో కూడా శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తెచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ వార మధ్యంలో కొంత ఆరోగ్య సమస్యలు, మంగళ, బుధ, గురు వారాల్లో శారీరకంగా కొంత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూలత, కొద్దిగా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి బుధుడు
చతుర్థంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి కూడా విశేషంగా రాణిస్తాయి. రుణాలు కొంతవరకు, ఉద్యోగంలో లోన్లు తీసుకొని తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉద్యోగపరంగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. కొంత విజయం కూడా దక్కే అవకాశం కూడా, సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకైతే సినీ రంగాల వారికి కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అనేక రంగాల వారికి, వ్యవసాయం కానీ, చేతి వృత్తులు కానీ, వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం, శనికి తైలాభిషేకం చేయించండి. ఇక దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, కుజులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థ పంచమాల్లో సంచరిస్తున్నాడు. తృతీయంలో రాహు, రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. చతుర్థంలో బృహస్పతి, నవమస్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం అయితే సూచిస్తుంది. మానసిక స్థిరత్వంతో పాటు ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఏ విషయాన్నైనా కూడా కొంత కఠినమైన మనస్తత్వంతో ముందుకు తీసుకెళ్తారు. ఆర్థికపరమైన విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు కలిగే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే దగ్గర వ్యక్తులకు అనారోగ్యంతో పాటు దుర్వార్తా శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. ఇక దాంతోపాటు వైద్య రంగానికి సంబంధించిన వారు కూడా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి రవి 3 గ్రహాలతో కలిసి ఉండడం వల్ల కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, ఇక వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒంట్లో కూడా ఊహించని అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా విజయాలు దక్కుతాయి. వ్యాపార, వ్యవసాయ రంగాలకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వృత్తి కుల వృత్తులు చేసుకునే వారికి కూడా కొంత అనుకూలమైన వాతావరణం అయితే సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఊహించని ఖర్చులు, స్థిరాస్తుల వల్ల అధిక ధన వ్యయం, స్థిరాస్తుల కొనుగోలు వల్ల అధిక ధన వ్యయం కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే ప్రతినిత్యము కూడా శనికి సంబంధించిన స్తోత్రము పారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, కుజులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో రాహు, రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. తృతీయంలో బృహస్పతి, ఇక అష్టమ కేతు ఉన్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే రాశిలో శని, కుజుల కలయిక వల్ల ఈ కుంభరాశి వారికి కొంత పనులయందు ఆసక్తి తగ్గడం, ఏ పని మొదలుపెట్టినా కొంత నిదానంగా చేయడం, శారీరక మానసికంగా కొంత బలహీనంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి.
ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కాకపోతే ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువులు, గృహోపకరణాలు, వాహనాల యందు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, తర్వాత వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. చిన్న సమస్య అయినా ఆలస్యం చేయకుండా వైద్య సేవ తీసుకోవడం మంచిది. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి కూడా మంచి అనుకూలత, అద్భుతమైనటువంటి ధనయోగం కలుగుతుంది. ఇక దాంతోపాటు చేతి వృత్తులు, వ్యవసాయదారులకు వీళ్ళకు కూడా మంచి అనుకూలమైన వాతావరణమే ప్రస్తుతం ఈ వారం ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాణదంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఏదైనా ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు నువ్వులు దానం ఇవ్వండి. శనివారం రోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితం. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి, శుక్ర, రాహు, బుధులున్నారు. ద్వితీయంలో బృహస్పతి, సప్తమంలో కేతువు, అలాగే ద్వాదశంలో శని, కుజులున్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా 4 గ్రహాలు రాశిలో సంచరించడం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పక్క వాళ్ళ మాటలు వినడం, సొంతగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఏదైనా కుంగిపోయినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి కొంత ప్రయత్నించండి. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈ ఆందోళన కారణంగా ఏ పని ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. కొంత శుభకార్యాలలో పాల్గొనడం, దూర ప్రాంత ప్రయాణాలు, విహారయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వారాంతంలో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వార ప్రారంభంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణంతో పాటు నాగదోషం వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్య బయట వ్యక్తుల వల్ల అనవసరమైనటువంటి వాదనలు కలిగే అవకాశం ఉంది. కొంత కుటుంబ కలహాలు అనేటివి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా శీఘ్రంగా పరిష్కరింపబడతాయి. కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్, సుఖవ్యాధుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు కూడా ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. కందులు దానం ఇవ్వండి. శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఇది మీనరాశి యొక్క ఫలితాలు. మరి చూశారు కదా ఈ వారం వార ఫలాలు.
కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ స్వధర్మదర్శిని అనే ఛానల్ను ప్రారంభించాము. సనాతన ధర్మం గురించి, భారతీయ పురాణాలు, ఇతిహాసాల గురించి వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు స్వధర్మదర్శిని అని కొట్టి దాన్ని లాగిన్ అవ్వండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రెగ్యులర్గా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.